జగన్ గారి అరెస్ట్ మొత్తానికి ఎప్పుడు జగన్ గారి అరెస్ట్ వచ్చినా కేంద్రం నుంచి కొన్ని సంకేతాలు వెలువడతాయండి. జగన్ గారిని అరెస్టు అనే అంశం ఎప్పుడైతే తెర మీదకి వస్తుందో కేంద్ర పెద్దల నుంచి కొన్ని సిగ్నల్స్ అయితే అందుతాయి రాష్ట్రానికి. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగినా కేంద్రానికి తెలుస్తుంది. వాళ్ళు ఉండే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే కూటమి కాబట్టి, కూటమిలో ఉంది కాబట్టి రాష్ట్రం కాబట్టి, అలాంటప్పుడు జగన్ గారి అరెస్ట్ అన్నప్పుడల్లా ఖచ్చితంగా మోదీ గారి నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ జగన్ గారిని టచ్ చేయకూడదనా, లేకపోతే జగన్ గారిని అరెస్ట్ చేయాలనా, లేకపోతే జగన్ గారి గురించి రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళిన ఆ రిపోర్ట్లు ఏంటి, ఇప్పుడు దాని మీద రాష్ట్రంలో ఎక్కువగా ప్రధానంగా చర్చ నడుస్తుంది. అసలు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముంది, జగన్ గారి గురించి రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో ఏముంది, జగన్ గారి గురించి మోదీ గారు ఏమనుకుంటున్నారు అనే విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ అయితే లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ తెలియాలి కాబట్టి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. లైక్ చేయండి, మీ బాధ్యత, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, అంతేకాదు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారి గురించి మోదీ గారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న నాయకుల కన్నా జగన్ గారి గురించి మోదీ గారికి బాగా తెలుసు, అమిత్ షా గారికి బాగా తెలుసు, నడ్డా గారికి బాగా తెలుసు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేంద్రంలో ఉండే ప్రతి నాయకులకి జగన్ గారి గురించి బాగా తెలుసు. వీళ్ళందరికంటే రాష్ట్రంలో ఏపీలో ఉన్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరికన్నా మోదీ గారికే బాగా తెలుసు జగన్ గారి గురించి అని చెప్పాలి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కేంద్రంలో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎప్పుడు క్లిష్ట పరిస్థితుల్లోనా గుర్తుకొచ్చింది జగన్ గారే. అందుకనే మన తమిళ చూసే ఉంటారు మీరు. కేంద్రానికి ఏం కావాలి అని అడిగే గట్సున్న నాయకుడు అని చెప్పాలా. ఎందుకంటే చాలాసార్లు నాకేం కావాలనేది కాదు, మీకేం కావాలి, కేంద్రంకి ఏం కావాలి, ఢిల్లీకి ఏం కావాలి అని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి టైపు కాబట్టే మోదీ గారు అది అబ్జర్వ్ చేశారు కాబట్టి, అది గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో, ఆయన విషయంలో ఏనాడు కూడా బోర్డర్లు అయితే క్రాస్ చేయాల. అది నేను అనేది. ఎందుకంటే ఆయన ప్రసంగాల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, కేంద్రం నుంచి వచ్చే విషయాల్లో కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంతా ఆయనకు అనుకూలంగా ఉందో తప్ప వ్యతిరేకంగా ఎప్పుడు రాలా. అదే నేను చెప్పాలి మనం. కాబట్టి కేంద్రంలో ఎన్డీఏకు ఒక్కొక్కసారి గతంలో చూసాం మనం, ఎన్డీఏకు అరాకొరా సీట్లు వచ్చాయి. అలాంటి అరాకొరా సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమయ్యాడు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అలాగే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏకి ఉపయోగపడే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో అంటే అది జగన్మోహన్ రెడ్డి అని పూర్తిగా తెలుసు వాళ్ళకి. అది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ జమిలీ ఎన్నికలు అన్నారు కదా, ఆ జమిలీ ఎన్నికలకు వస్తే కనుక బాగా ఎక్కువగా 100% ఇక్కడి నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా వాళ్ళకి ఉండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో 100% ఉంటుంది రిపోర్ట్ వాళ్ళ దగ్గర. ఒకవేళ ఎన్నికల నుండి వస్తే కనుక లేదు, ఏడాది పాలనపై వాళ్ళకు ఉండే రిపోర్టు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ షేరింగ్ ఎలా వచ్చింది, ఆ ఓటింగ్ పర్సంటేజ్ అంత దారుణంగా ఎలా వచ్చింది, గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ షేరింగ్ ఎలా వచ్చింది అనే దాని మీద కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి వైసీపీ ఖచ్చితంగా రాజ్యసభలో మనకు ఉపయోగపడతారు, ఎక్కువ స్థానాలు మనకు కావాలంటే కనుక వాళ్ళ అవసరం మనకు ఉంటుంది అని గ్రహించినోడు మోదీ గారండి ఫస్ట్ నుంచి కూడా. అందు గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు పెద్దగా మాట్లాడి ఉండలేదు, తక్కువ అని అడిగితే కనుక. కాబట్టి అందు గురించి ఎక్కడ ఎందుకండి ఓడిపోయినా సరే జగన్ అవసరం వచ్చింది నిన్న మొన్నటి దాకా. 11 రాజ్యసభ స్థానాలు కలిగి ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి అలా ఉపయోగపడతాడని చెప్పేసే జగన్మోహన్ రెడ్డి గారు జోలికైతే కనుక రాలేదు అని చెప్పాలి. కాబట్టి వీళ్ళకు కూడా అదే చెప్తారు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకు కూడా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రింట్ చేస్తే ఆ మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళు ఫోటో, మా ఫోటో కూడా మీ ఫోటో కూడా వేస్తామని అంటే కనుక వద్దని చెప్పింది కారణాలు ఏంటి, ఈ పార్టీల గురించి తెలుసా లేకపోతే ముందే గ్రహించాడా మోదీ గారు? కాబట్టి ఎక్కడ ఎందుకు మోదీ గారికి బాగా తెలుసు. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడైతే ఆయన కాదన్నారో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో మోదీ గారు కళ్ళ కట్టినట్టు చూశాడు. ఆయన జస్ట్ ఒక పార్టీ, ఒక రాష్ట్ర పార్టీని కాదంటేనే కాంగ్రెస్ అధపాతాలకు పడిపోయింది, దిక్కుమక్కు లేకుండా అయిపోయింది. కాబట్టి అలాంటి కాంగ్రెస్నే కాదని తలదన్ని బయటకు వచ్చేసిన వాడు సింగిల్గా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం షేక్ చేసినాడు. కాబట్టి అతని విషయం ఏంటో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు కేంద్రం పెద్దలకి అని నా అభిప్రాయం.
కాదు, అందుగురించే అరెస్ట్ అన్న ప్రతిసారి వద్దు అనే సంకేతాలు వస్తున్నాయేమో కేంద్రం నుంచి. చాలాసార్లు అరెస్ట్ చేయాలని ఆలోచించినా సరే, లేదా కేంద్రం జగన్ గారి మీద సీరియస్ అవ్వమన్నా సరే ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు అనేది నా అభిప్రాయం. అంతేకాదు జగన్ గారి గురించి కూడా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనుకుంటారంటే తెలియదు, కానీ కేంద్ర పెద్దలు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు. అబ్జర్వ్ చేశారు లేదు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినట్టుగా మోదీ గారు జగన్ గారి గురించి మాట్లాడాలా, ఇది బండ సత్యం, ఇది యథార్థం. మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్పమంటారా? పోలవరం ఏటీఎం అన్నాడు ఆయన మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఏంటి కాబట్టి మొత్తం తినేస్తాడు, మొత్తం మింగేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడో మోదీ గారు, అసలు అంతే లేదు, అంత దారుణంగా వ్యాఖ్యానించాడు. కానీ అలాంటి వ్యాఖ్యల్లో 30% లేదా 10% కూడా జగన్ గారి గురించి మాట్లాడాల మోదీ గారు. ఇవన్నీ ఒక రకమైనటువంటి రాజకీయానికి రాజకీయంగా చాలా మటుకి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. అదే నేను చెప్పబోయేది. కాబట్టి ప్రతిసారి రాష్ట్రం నుంచి, అంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమి వెళ్ళినా సరే, దాంట్లో జగన్ గారి గురించి ఏమి వెళ్ళినా సరే వాళ్ళకు ఉండే ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. జగన్ గారి గురించి ప్రతి రిపోర్టు కేంద్రానికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి తెలుసు జగన్ గారు ఏంటి అనేది. కాబట్టి 100% ఎలా అంటే జగన్ గారి గురించి ఇప్పుడు ఎక్కువగా డిస్కస్ జరుగుతుంది కేంద్రంలో. ఎందుకంటే ఏదైతే హత్య అన్నారో దాని నిమిత్తం లేదా అరెస్టులు అంటున్నారో వీటి ప్రాతిపదిక మీద. కాబట్టి ఇవన్నీ ఎంత వాస్తవాలు అనేది ఆల్రెడీ నేను మీకు కళ్ళ కట్టినట్టు చెప్పాను. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉందనేది ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.